తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సాంగ్ విషయానికి సంబంధించి ఇంకా నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి అడిగే ముందు చిన్నప్పుడు ఏంది మీరు పెద్ద రౌడీ అంట? చిన్నప్పుడు ఉంటాం కదండి అలా రౌడీగా. ఉమ్, చాలా మా చాలా సిస్టర్ చాలా చాలా మందిని కొట్టారంట. చాలా మంది కాదు, ఒక 20 మంది 30 మంది కొట్టుంటాను. ఉమ్, పెద్ద ఇష్యూ ఏం కాదు. మా చెల్లెలు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, కొంచెం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏదైనా జుట్టు లాగడము, సైకిల్ పడేయడము, తిట్టడము, మనం వెళ్ళి రౌడీజం చూపించేవాళ్ళము. ఉమ్, మా ఏరియాలో ఎవరికి ఏం ప్రాబ్లం నా దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట. ఉమ్, సో అలా రౌడీజం చేసేది, అంటే కరాటే నేర్చుకుని చూపించేదాన్ని వాళ్ళ ముందు. ఉమ్. ఏంట్రా ఏంటి సంగతి నీకు అని చెప్పేసి అలా రౌడీజం చేసేదాన్ని. బట్ ఇప్పుడు కామ్ అయిపోయా. పోలీస్ అవ్వాలనుకున్న గీతా సింగ్ యాక్టర్ ఎందుకు అయ్యారు? యాక్చువల్లీ నాకు చాలా అంబిషన్ అండి, పోలీస్ అవ్వాలి, నలుగురిని కొట్టాలి, ఎవరైనా తప్పు చేస్తారు. ఇప్పుడు మామూలుగా కొడితే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని కొడతారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే నేను పోలీస్ అయ్యి నేను వాళ్ళు కొట్టచ్చు కదా అని చెప్పి పోలీస్ అవుదాం అనుకున్నాను. ఈ అరాచకాలు అన్నీ ఆపాలి, పిల్లల్ని ఏమనొద్దు, ఆడపిల్లల్ని ఏమనొద్దు స్పెషల్గా అని చెప్పి అలా అనుకున్నాను. బట్ కట్ చేస్తే సాఫ్ట్వేర్ అవుదాం అనుకుని అది కూడా క్యాన్సిల్ అయ్యి ఆర్టిస్ట్కి వచ్చేసాను. ఇంకా అసలు మీ నేటివ్ ఎక్కడ? నిజామాబాద్ అండి. నిజామాబాద్. మరి నార్త్ బ్యాక్ డ్రాప్ ఏంది? అంటే మా అమ్మమ్మ నాన్న వాళ్ళు అప్పుడు మహారాష్ట్ర సైడ్ ఉండేవాళ్ళు. బట్ దే షిఫ్ట్ టు హైదరాబాద్ అండ్ నిజామాబాద్. సో మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంకా చిన్నప్పుడు అంతా నేను నిజామాబాద్లో చదువుకొని తర్వాత హైదరాబాద్లో చదువుకొని ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయాము. డ్యాన్స్ ఫస్ట్ నుంచి ఇష్టమా మీకు? ఇష్టమే అండి, చాలా ఇష్టము. బట్ కొంచెం లావ్ అయ్యాను కదా, నేను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెం భయపడి ఆగిపోయాను, మధ్యలో చేయలే. తర్వాత చేద్దాం, ఎందుకు చేయకూడదు అని చెప్పి మళ్ళీ చేశాను. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, అసలు మీరు ఈరోజు ఒక డ్యాన్స్ అంటే ఒక పాటలో డ్యాన్స్ చేసి నా ముందు వచ్చి ఇలా కూర్చొని ఉన్నారు, కానీ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఒక డ్యాన్స్ షో వల్ల. అవునండి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్. అవునండి, బాగా గుర్తుందండి మీకు. ఎందుకు వెళ్ళారు అసలు ఆ రోజు షోకి? ఎందుకు వెళ్ళారు? షోకి అంటే అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళానండి, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అంటే మాకు కొంచెం డ్యాన్స్ వచ్చు కదా, ప్రయత్నిద్దాం, ఏంటో చెప్పలేం లక్ అని చెప్పేసి వెళ్ళాను. బట్ ఓకే, మనకు అంత సక్సెస్ కాలేదు అక్కడ. మళ్ళీ డ్రాప్ అయ్యా. మా డాడీ ఎందుకు ఇవన్నీ నీకు చక్కగా చదువుకున్నారు. అప్పుడు జడ్జిలుగా ఎవరు గుర్తుందా మీకు? జడ్జిలుగా కానీ యాంకర్గా కానీ? ఆలీ గారు ఉన్నారో గుర్తులేదు, నాకు గుర్తులేదండి, లాంగ్ బ్యాక్ గుర్తులేదు అసలు. ఎంత వయసు అప్పుడు? అది కూడా గుర్తులేదండి నాకు, గుర్తులేదండి అది కూడా నాకు. ఓకే, కొంపదీసి మీరు కూడా వచ్చారా నాతో పాటు? లేదు, అప్పుడు నేను చిన్నవాడిని, టీవీలో చూస్తుండే. సో ఒక డ్యాన్స్ షోకి ఆడిషన్కి వెళ్ళారు ఆ రోజు? ఆడిషన్కి వెళ్ళానండి. సో అక్కడ కొంతమంది మేనేజర్స్ నంబర్ తీసుకున్నారు. బట్ ఇంకా డాడీ ఒప్పుకోలేదు. ఇట్లా ఒక మూవీ ఉందండి, అట్లా మీ పాపను పంపినంటే లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, తను చదువుకోవాలి. ఆ డాడీ కూడా తెలియకుండా పోయిన ఆడిషన్కి కూడా. ఇంకా బాగా తిట్లు పడ్డాయి, ఎందుకు మనకి ఇండస్ట్రీ అంటే తెలిసిన వాళ్ళు వెళ్తేనే మనకు ఒక సక్సెస్ అన్నట్టుగా అప్పుడు చెప్పారు. అంటే ఆడపిల్లలు కదా, ఎందుకు మళ్ళీ ఏదైనా తప్పు జరుగుద్దేమో అని చెప్పి ఆ ఇంటెన్షన్ ఉంటుంది కదా పేరెంట్స్కి. సో డాడీ అన్నారు, వద్దొద్దు, నువ్వు బెటర్ చదువుకో హ్యాపీగా అని చెప్పారు. సరే ఇంకా మనం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను ఇంకా. ఓకే. అండ్ డైరెక్టర్ తేజ అనగానే అందరిలో ఒక భయం ఉంటుంది. చాలా గొప్ప సినిమాలు చేశారు, ఇంచుమించు ఒక 60-70 మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఇండస్ట్రీలో, అంత గొప్ప డైరెక్టర్. అవునండి. బట్ డైరెక్టర్ తేజ సినిమాలో నటించాలంటే ఒక భయం ఉంటుంది. ఆయన కొడతాడు, తిడతాడు, అరుస్తాడు. అలాంటి తేజ నుంచి కాల్ వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళారా, భయపడుతూ వెళ్ళారా? అంటే తేజ గారి నుంచి రాలేదండి కాల్, ఒక మేనేజర్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా ఆడిషన్ ఉంది అంటే ఒక యాడ్ చేశాను మా అంకుల్ది. నాకు హస్బెండ్కి చేసిన ఆయన చెప్పారు, తేజ గారిని కాంటాక్ట్ చేయి, బాగుంటుంది, నువ్వు బాగున్నావు కదా అంటే, మనకు సినిమా వచ్చి మళ్ళీ ఇంట్లో తెలిస్తే తిడతారు, ఎందుకు, ఏదో యాడ్కే డాడీ ఒప్పుకోలేదు అంటే ఆయన ఒక మేనేజర్ కాల్ ఇస్తే ఆయన కాల్ చేశారు. వెళ్ళాను, అమ్మ మీకు వెహికల్ పంపిస్తున్నాను అంటే, అబ్బా మన కోసం వెహికల్ గ్రేట్ కదా అని వెళ్ళి చూస్తే సుమలో చాలామంది ఉన్నారు. అదేంటి మనకు సపరేట్ వెహికల్ పంపిస్తున్నారు, ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకున్నాను. సరే ఏదోలే మనం వెళ్దామని చెప్పి వెళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ మనకు కొత్తగా అనమాట. సరే వెళ్ళి చూద్దాం అసలు ఏంటి, అసలు తేజ గారు అసలు ఎట్లా ఉంటారు ఏంటి అని సినిమాలు చూసాం మనము అని వెళ్ళేసరికి నేను వెళ్ళేసి ఇంకా చాలామంది ఉన్నారు, అరౌండ్ 800-900 మెంబర్స్ ఉన్నారు. నేను చూసి షాక్ అయ్యా, మనకి ఇంకా కష్టంలే ఇంకా అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను మ్యాక్సిమం. అలా ఆడిషన్ చేస్తున్నారు.
నన్ను చేశారు. మీ అమ్మాయిని పక్కన పెట్టండి, అలా అమ్మాయి ఒక 10 మందిని పక్కన పెట్టి దాంట్లో ఫైనల్ చేసి నాకు ఇంకో అమ్మాయిని ఫైనల్ చేశారు. మనమిద్దరం ఇంతమందిలో నేను ఎట్లా వచ్చాను ఫైనల్ అనుకున్నాను. బట్ అట్లా చూసి నువ్వు అమ్మ ఫైనల్ అని నేను షాక్. మా ఇంటికి కాల్ చేశాను, తేజ గారు నన్ను సెలెక్ట్ చేశారు అది ఇది అని. ఎవరు నమ్మలే. చాలా శృతి చెప్పింది ఇంటికి వచ్చేసేయి తొందరగా అని చెప్తే, లేదు మాకు చెప్పారు ఇక్కడే 1 మంత్ ఉండాలి, ఒప్పుకోం మేము అసలు ఒప్పుకోమన్నారు. లేదు లేదు నేను అసలు నేను షూట్ వెళ్ళే వరకు కూడా ఎవరికి నమ్మకం లేదు. ఇంకా నాకు ఇంకా ప్లస్ ఏంటంటే 70% ఆఫ్ మూవీ అయిపోయింది. జై నా చేసే క్యారెక్టర్ ఆమె చేసింది కానీ రష్ చూసి తేజ గారికి నచ్చలేదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము, షూట్ జరుగుతుంది. వేణుకి నేను చేకూరికి క్లాస్ రూమ్లో సీన్ అనమాట. నాకు యాక్టింగ్ రాదు, అసలు ఏం తెలీదు. వేణుకు కూడా అదే తొలి సినిమా కదా. తొలి సినిమా అదే. ఆయన ఆల్రెడీ సీన్స్ అన్నీ చేశారు. బట్ ఆ సీన్ ఏంటంటే ఆయన చేకూరికి చెయ్యాలి కామెడీలో. నేను ఆయన చెప్పారు కోడేటర్గా, అమ్మ నువ్వు వెళ్ళి చేకూరకాల అయింది ఇట్లా ఇట్లా ఆయన పట్టుకుంటాడు అని. నిజంగా నాకు తెలియదు చేకూరక అంటే యాక్టింగ్ అనే సంగతి తెలియదు. గట్టి కొరికా వేణుని, నిజంగా చేపట్టి గుంజాడు, నెత్తిని చేపట్టి గుంజాడు అనమాట. ఆయన గట్టిగా పట్టుకున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉంటుందేమో వేణుకి నా చేయి కొరికినది మార్క్స్. ఆ సీను కత్తితో పేక కోసే సీన్ ఇంకా కీర్తి చేసి అప్పుడు తేజ గారు ఒకటే నవ్వారనమాట. బాగా చేశారు. అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళ సార్ వచ్చి బాగా చేసాం అమ్మ బాగా చేసాం. ఆయన అసలు చాలా రష్ టెన్షన్ పడిపోయారు సార్ సినిమా ఏమైపోద్దు అని, కానీ బాగా చేసావమ్మా అని చెప్పి అక్కడ బాగా చేస్తున్నా అని చెప్పి మా ఈవి గారికి ఎవరో చెప్పారు, ఒక క్యారెక్టర్ ఉంది ఎవడిగోలా వాడే దాంట్లో. ఆయన అప్పుడే నేను ఇంటికి వెళ్ళాను, ఆయన సార్ ఫిల్మ్ సిటీ వచ్చారు. మళ్ళీ వచ్చి అమ్మాయి వస్తే ఆఫీస్కి రమ్మని చెప్పండి అంటే 1 వీక్ ఆగి నేను వెళ్ళాను కలవడానికి. పాస్పోర్ట్ ఉంది కదా నీకు ఒక క్యారెక్టర్ ఉంది, అదేది రాజేష్కి పెళ్లి కూతురు, నేను భయపడి పారిపోతాడు. నాకు అప్పుడు ఏం అర్థం కాదు, ఏదో చెప్తున్నారు కదా బ్యాంకాక్ కదా అని ఆ ఊపులో ఉన్నాను అంతే. ఇంకా సో బాగా చేసావు అని చెప్పి అలా కంటిన్యూ అయిపోయాను సార్ మూవీస్లో. ఇంకా